ప్రెస్ స్టేట్మెంట్ అనేది రాజకీయ వ్యవస్థల్లో ఎట్లా మార్పులు వస్తున్నాయి, రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి, ఈరోజు ఉన్న కేంద్ర ప్రభుత్వము చేసిన కార్యక్రమం అనేది మీద మాట్లాడవచ్చు. సరే, మీ వయసు ఉన్నోళ్ళు, నా వయసు ఉన్నోళ్ళు, నాకన్నా ముందు ఉన్నోళ్ళు వ్యవస్థ మార్పు కొరకు చాలాసార్లు చాలా విషయాల్లో రాజకీయ పక్షాల్లో చేరి రాజకీయ పార్టీ అనుగుణంగా పనిచేసుకోవచ్చు. కానీ కొత్తగా ఓ కేంద్ర ప్రభుత్వం ఏదో 75లో జరిగిన ఎమర్జెన్సీ దాన్ని ఈరోజు ప్రజలకు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి ఓ గజెట్ విడుదల చేస్తాం, దాన్ని మేము నేషనల్ బ్లాక్ డేగా ఇస్తామని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని హోమ్ మినిస్టర్ సంవిధాన్ హత్యా దివాస్ అని అంటే సంవిధాన హత్యా దివాస్ అనేది ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాట్లాడుతున్నంటే అసలు నిజంగా రాజకీయాలు ఎక్కడ పోతున్నాయని చెప్పి ఆలోచన చేసేవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ను ఆ రోజులో వినియోగించుకొని ఇందిరాగాంధీ గారు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది, మనకు స్వయం ప్రతిపత్తి వచ్చింది, మన రాజ్యాంగం రచించుకున్నాం, ఈ దేశంలో సమానత్వం తేవాలి, సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కూడా సమానంగా జరగాలి, దీనికి రెండింటికి తోడు ప్రజల ఆకాంక్ష అనేది ప్రధాన ఎజెండాగా ఒక అంశం పెట్టుకొని రాజకీయాలు చేసిన ప్రభుత్వాలు ప్రధానంగా భారతదేశంలో రాజభరణాలు రద్దు చేయడము, ఉన్న బ్యాంకులు మొత్తం జాతీయం చేసి ఆ బ్యాంక్ జాతీయకరణ ద్వారా సమాజంలో అత్యున్నత స్థాయికి తీసుకురావడము, ఈ రెండు రాజభరణాలు రద్దు, రాజుల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత బ్యాంకులు పేదలకు అందుబాటులోకి తీసుకోవడము, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూమిని కూడా సమానంగా పంచడము, దాని తర్వాత వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి టెనెన్సీ యాక్ట్ అని తీసుకొచ్చి కౌలుదారికి హక్కు కల్పించడము, రక్షిత కౌలుదారు కల్పించడము మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాల్లో వేరే రకంగా ఆ కార్యక్రమాలు తీసుకొస్తే దీన్ని జీర్ణించుకోలేక ఆ రోజున్న క్యాపిటలిస్టులు, భారతదేశంలో ఉన్న ఆ రోజు కొంతమంది క్యాపిటలిస్టులు, రాజులు, మహారాజులు, ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం పెద్దల ప్రభుత్వం అయింది, ఆమె సిద్ధాంతమే కూడు గూడు నీడ అనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. ఈరోజు రాజభరణ రద్దు చేసి బ్యాంకులు జాతీయం చేసి మాకు అందుబాటు లేకుండా సామాన్య జనానికి చేసింది. కాబట్టి దీన్ని కుట్రపూరితంగా ఈ ప్రభుత్వాన్ని కూలదాలని చెప్పి కుట్రవన్నీ ఆ కార్యక్రమం తీసిండ్రు. దానికి ముందు మనం ఒకసారి నెమరేసుకుంటే నేను డేట్స్తో చెప్పదలుచుకున్నా. గుజరాత్లో కానీ బీహార్లో కానీ ఉగ్రవాద హింస జరగడం విపరీతంగా, కేవలం ఉద్దేశం ఏంటంటే కాన్స్పిరసీ ఆఫ్ ది స్టేట్, అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ఒక దురుద్దేశంతో అది అల్లరి స్టార్ట్ కావడం, దాని తర్వాత అంతర్జాతీయంగా క్రూడ్ మార్కెట్లో దాదాపు 4 రెట్లు ఆయిల్ పెరగడము, 8 మే 1974 నుండి 27 మే 1974 వరకు రైల్వే కార్మికులు 10 లక్షల మంది హర్తాల్కు వెళ్ళిపోవడము, దాంతోపాటు 20 జనవరి 1974 నాడు రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా గారు బాంబు దాడులు హత్య కావడము, 15 ఫిబ్రవరి 1975 నాడు జయప్రకాష్ నాయర్ ప్రభుత్వాన్ని కూల్చని కాలు ఇవ్వడము, 11 మే 1970 నాడు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అపోజిటర్గా. దాంతోపాటు 25 జూన్ 1975 రోజు ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని చెప్పి మొరార్జీ దేశాయ్ ఆ రోజు దీక్ష పూసుకోవడము, 71 యుద్ధంలో అమెరికా ఒత్తిడి వల్ల ఒత్తిడి ఎదుర్కొని పాకిస్తాన్ మన మీద యుద్ధానికి చేయడము, 18 మే 1974లో పురోకాన్కు సంబంధించి అణుపరీక్ష చేసుకోవడము, 12 జూన్ 1975 నాడు
అలహాబాద్ కోర్టు 71లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పు ఇవ్వడము, 6 సంవత్సరాల్లో ఒక ఎలక్షన్ పోటీ చేయొద్దని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడము, ఇమీడియట్గా మళ్ళీ దాని మీద స్టే వచ్చి ఆమె ఎన్నికలు పోటీ చేయొచ్చు అని చెప్పి ఒక ఆర్డర్స్ రావడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజున్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. దీని ప్రధాన కారణము ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడొద్దు, ఏర్పడింది ప్రజల ఇష్టం మేరకు, కానీ ఆ రాజ్యాంగం మా చేతులు ఉండాలని చెప్పే ఒక దుర్దేశంతో క్యాపిటలిస్టులు పన్నగంలో ఆ రోజు చాలామంది పడి ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకించరు. కానీ గొప్ప మాట ఏంటంటే తర్వాత ఇమీడియట్ ఎలక్షన్స్ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పడము, తర్వాత ఎలక్షన్ అయిపోవడము, ఆమె జైల్లో పెట్టడము, బయటకు రావడము, తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా ఎండార్ట్ చేసిన ఎన్నికలు ఓట్లు వేసిన మళ్ళీ ఇందిరాగాంధీకి. మీరు పెట్టిన ఎమర్జెన్సీలో నిజాయితీ ఉంది, నిజం ఉంది, సత్యం ఉంది, ఈ దేశ రక్షణ కొరకు మీరు చేసిన పని అని ఆ రోజు అన్నారు. ఇందిరాగాంధీ పెద్ద మనసు చేసుకొని ఆ రోజు బయటకు వచ్చి నిజంగానే ఎమర్జెన్సీ ద్వారా కొన్ని మిస్డీడ్స్ అయింటాయి, ఆ మిస్డీడ్స్ సంబంధించి క్షమాపణ కొడుతున్నానని చెప్పి ఒక ప్రధానమంత్రిగా ఈరోజు ఆమె మాట్లాడడం, ఇవన్నీ ఎమర్జెన్సీ సంబంధించిన అంశాలు. 75లో పెట్టిన ఎమర్జెన్సీని ఈరోజు దాదాపు 29 అంటే దగ్గర 50 ఏళ్ళ తర్వాత ఈరోజు బీజేపీ ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు ఒక ప్రకటన చేస్తున్నారు అఫీషియల్గా. ఆయన యాజ్ హోమ్ మినిస్టర్ ఐఎమ్ ఇష్యూయింగ్ ది ఆర్డర్స్ గజిట్ దట్ రాజ్యాంగ హత్య కాబట్టి దినంగా పాటిస్తామని చెప్పి అది ఎంతవరకు ఎంతవరకు నిజాయితీ ఉందనేది ఈరోజు ప్రజలు గమనించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా భారతదేశ ప్రజలు మతానికో, కులానికో, వర్గానికో, జాతికో పరిమితి పనిచేసే రోజులు పోయినాయి. ఇంకా దాంట్లో మీకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వము ఒక్కొక్క అంశాన్ని ముందు తీసుకొచ్చి ఆ రోజు రథయాత్ర అని చెప్పి, దాని తర్వాత రామమందిరం అని చెప్పి, దాని తర్వాత ఈ దేశంలో ఉన్న లౌకిక వర్డ్ని తీసేస్తామని చెప్పి కేవలము ఓ మతాన్ని అడ్డుపెట్టుకొని పాలిస్తుంటే కూడా ఇంకా ఈ డెమోక్రాట్స్ ఇటువంటి దాన్ని సహించడానికి వీల్లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా ఒక బీజేపీ రాజకీయ పార్టీ ఎమర్జెన్సీ డీడ్స్ను ఈరోజు ఎమరేసుకొని వాళ్ళు ఈరోజు ఏమైనా కార్యక్రమం ఇస్తే దాన్ని తప్పుకోవటం నేను ఓ రాజకీయ పార్టీ చేయొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు గజెట్ విడుదల చేసి దాన్ని ఈరోజు సంవిధాన హత్య దివాస్ అనేది ఎంతవరకు న్యాయం? అంటే దీన్ని ముక్త కంఠంతో భారతదేశంలో ప్రజలు డెమోక్రాట్స్ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా యువత ఈరోజు దీన్ని ఒకసారి నెమరేసుకొని ఈ దేశం మాది, దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ముందు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పక్షాలు ఎన్ని ఇజాలున్నా ఏమున్నా దూరం ఉన్నా కూడా దీంట్లో సంయుక్తంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మీకు ఒకసారి సందర్భం చెప్తాను నేను. గతంలో ఎమర్జెన్సీలో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైళ్ళ పాలైన చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు మహేందర్లో. అప్పట్లో మేము 75లో చదువుకుంటున్నాం, మాకు అంత తెలియదు. కానీ తర్వాత పుస్తకాలు చదవడము, వాళ్ళకి పరిచయం కావడము, తర్వాత జైల్లో కొంతమంది కలవడము, అవన్నీ చూస్తుంటే ఆ రోజు వాళ్ళు రియలైజ్ అయినారు నిజంగానే మేము హక్కులకు భంగం కలిగిందని చెప్పి ఆ ఆర్టికల్ ఇట్లా చేశారు. కాబట్టి దాని ఎమర్జెన్సీని వ్యతిరేకించడం. కానీ నిజంగానే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించకపోతే, ఇంపోజ్ చేయకపోతే ఈ భారతదేశ అతకుండా అవుతుండే, తప్పకుండా మరోసారి క్యాపిటలిస్ట్ చేతిలో పోతుండే. క్యాపిటలిస్టులు ఈ దేశాన్ని పాలిస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మేధావులు మాట్లాడారు. ఇప్పుడు బతుకున్న మేధావుల్లో మనకు పరిచయం ఉన్న హరగోపాల్ మాట్లాడిన ఈ మాట, ప్రొఫెసర్ జాదవ్ మాట్లాడిన ఇప్పుడు ఏడైనా, అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన పెద్ద నాయకులు మాట్లాడిన ఆ రోజుల్లో సెమినార్లో. నేను చాలా సెమినార్స్ అటెండ్ చేసిన ఆ రోజుల్లో. ఆర్ఎస్ఎస్ వాదులు కూడా పూర్తిగా ఆ రోజు దీనికి వ్యతిరేకించలేదు. అటువంటిది ఈరోజు సందర్భం లేదు. ఈరోజు
ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి మొత్తం ఏకమై ఒక గట్టి అపోజిషన్ పార్టీగా ఉండి పార్లమెంట్లో ప్రతి దాన్ని వాళ్ళు ఈరోజు నిలదీస్తుంటే ఈరోజు తీసుకున్న కార్యక్రమం ఏంటంటే ఏదో ఒక మాట సాగు చూపించుకొని ఎమర్జెన్సీ ముందు తీసుకొస్తున్నారు. ఎమర్జెన్సీ 75 ఉన్న చాలామంది ఇప్పుడు లేరు. ఆ రోజు పోరాడినప్పుడు ఎవరు లేరు, దాన్ని అనుమతించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అది ఎమర్జెన్సీ పెట్టినందుకు ఈరోజు హక్కులు కలిగినాయి, పేదలు సమానంగా జీవిస్తుండ్రు, ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా అందుతున్నాయి. దాని ఏదో బాటేసి చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని హోదాలో నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆల్ డెమోక్రట్స్, అభ్యుదయవాదులు, ఈరోజు ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, రాజ్యాంగాన్ని పరీక్షాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసిన నాయకులు, ఏ రకంగా అయితే రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఇంత ఉద్యమం చేస్తున్నాం మనము, అందరం కలిసి కూడా వేదిక మీద చేర్చి ఏ రకంగా అయితే సామ్రాజ్యవాదాన్ని ఈరోజు మనము అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నామో అదేవిధంగా ఈరోజు అమిత్ షా పెట్టిన ఈ కార్యక్రమం ఆ గజెట్ను వాపసు తీసుకోవడానికే ఈరోజు ఉద్యమం అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.